వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మానవ శరీరంలో అత్యంత కీలకంగా పనిచేసేటువంటి అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా వడబోసి యూరినల్ ద్వారా బయటికి పంపించేటువంటి కార్యక్రమాన్ని అవి చేపడతాయి. అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తులు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కిడ్నీలు పోయాయి అంటే ఇక మనం చనిపోవడానికి ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నట్టే. శరీరంలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా వడబోసే ఫిల్టర్స్ కింద మనకి కిడ్నీస్ యూజ్ అవుతాయి. సో ఈ కిడ్నీల పనితీరు ఎలా ఉంటుంది, ఈ కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు ఎప్పుడు ఉత్పన్నం అవుతాయి, అలాగే ఎప్పుడెప్పుడు మనం వైద్యుల్ని సంప్రదించాలి, సో కిడ్నీలకు సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది, అలాగే ఆహారపు అలవాట్లు కావచ్చు, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి సంబంధించినటువంటి అనేక వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనతోటి ఈ వివరాలన్నీ షేర్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నారు డాక్టర్ కమ్మేల శ్రీధర్ గారు, రోబోటిక్ యూరాలజిస్ట్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, మొత్తం 11 ప్రపంచ రికార్డులు నెలకొల్పినటువంటి ప్రముఖ వైద్యులు ఈరోజు మన బర్డ్ మీడియాలో మనకి అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి సార్, థ్యాంక్ యూ. అండ్ డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోతే, అంటే చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి. ఏముందిలే కిడ్నీలతో పెద్దంత ఇబ్బంది ఏం ఉండదు మనకి అనుకుని ఉంటారు చాలా మంది. అలాగే డాక్టర్ని సంప్రదించే దగ్గరికి వెళ్ళేసరికి ఇక లాస్ట్ స్టేజ్ లో వాళ్ళకే తెలియకుండా ఏదో నొప్పి వస్తుంది అన్నట్టుగా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఎక్కువగా రూరల్ ఏరియాస్ కి సంబంధించినటువంటి ప్రజలకి వీటి మీద అవగాహన అనేది తక్కువగా ఉంటుంది. సో అసలు ఈ కిడ్నీల పనితీరు ఎలా ఉంటుంది, అలాగే ఇందులో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి? మంచి ప్రశ్న అండి. ప్రతి మానవుడు తెలుసుకోవాలి. ఎందుకంటే కిడ్నీస్ అనేవి జనరల్ యూరిన్ తయారు చేస్తే చాలా మంది అనుకుంటారండి. ఒట్టి యూరిన్ సరిపోదు. శరీరంలో ఉన్నటువంటి విసర్జక పదార్థాలని కాల్చి వడబోసి అవసరమైన వాటిని వెనక్కి తీసుకుని పనికిరాని మాత్రమే బయటకు పంపించాలి. ఇందులో అనేక స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఫిల్టరేషన్ అంటారు, ఒకటి సెక్రేషన్ అంటారు, ఒకటి రీఅబ్జార్ప్షన్ అంటారు. ఇది ప్రధానమైనటువంటి ఫంక్షన్ అయినప్పటికీ కూడా రెండవది మన శరీరం లోపల వాటర్ బ్యాలెన్స్ చూస్తున్నాయి. మనం ఎక్కువగా నీళ్ళు తాగేసాం అనుకోండి, మనం ఉబ్బిపోతాం. కాబట్టి ఉదాహరణకు మనకు 2-3 లీటర్లు వాటర్ తాగే అలవాటు ఉన్నవాడు 10 లీటర్ తాగాడు అనుకుందాం. పట్టుబట్టి పంతానికి పోయి ఛాలెంజ్ చేసుకుని తాగేసి ఆ 10 లీటర్ లోపల ఉండిపోతే ఆ మనిషి ఉబ్బిపోయి అపాయంలో పడిపోతాడు. కాబట్టి అధికంగా వచ్చిన వాటర్ ని గుర్తించి ఎంత కావాలో అంత మాత్రమే ఉంచుకొని అధికంగా అవుతుంది దాన్ని విసర్జించేసేయాలి. అది వాటర్ బ్యాలెన్స్ అంటారు. దానికి అదనంగా లవణాలు అంటే సోడియము, పొటాషియము, క్లోరైడ్, బైకార్బోనేట్ ప్రధానంగా ఈ 4 ఉంటాయి. మన ఎంజైమ్స్ పనిచేయాలన్నా, మన బాడీ సిస్టమ్స్ సజావుగా ఫంక్షన్ చేయాలన్నా సరే అవన్నీ కూడా కరెక్ట్ pH లో, కరెక్ట్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ లో ఉంటేనే పనిచేస్తాయి. కాబట్టి ఎవరికైనా సరే కిడ్నీ సరిగా పనిచేయకపోతే వాటిలో సోడియం రిటెన్షన్ అంటే వాటర్ ఎక్కువగా ఉండిపోవడం, దాంతోపాటు సోడియం ఎక్కువగా ఉండడం, కొన్నిసార్లు పొటాషియం ఎక్కువగా అవుతే హార్ట్ ఇర్రెగ్యులర్ కావటం, తర్వాత హార్ట్ ఆగిపోవటం, ఇవన్నీ జరుగుతాయి. అదనంగా రీనల్ ఎరిథ్రోపాయిటిక్ ఫ్యాక్టర్ అనేది మన రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు తయారు చేస్తుంది. కిడ్నీ నుంచి ఒక ఫ్యాక్టర్ తయారవుతే హిమోపాయిటిన్లో, దానిలో లివర్ నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ ని అది యాక్టివేట్ చేయటం, తద్వారా ఎరిథ్రోపాయిటిన్ అనేది ఈ రెండింటి కలయిక వల్ల వచ్చి బోన్ మ్యారో మీద పనిచేస్తుంది. ఆ బోన్ మ్యారో మీద పనిచేయడం వల్ల హిమోపాయిసిస్ అంటారు, ఎర్ర రక్త కణాలు చక్కగా తయారవుతాయి. మన అందరు కూడా 4.5 మిలియన్ పర్ క్యూబిక్ మిల్లీమీటర్ ఉన్నాయి. ఒకవేళ కిడ్నీ సరిగా పనిచేయలేదు అనుకుందాం, రీనల్ ఎరిథ్రోపాయిటిక్ ఫ్యాక్టర్ సరిగా లేదు కాబట్టి లివర్ ఎంతో గొప్పగా మొదటి ప్రోటీన్ తయారు చేసినా రెండవ ప్రోటీన్ లేదు కాబట్టి ఫైనల్ ప్రోడక్ట్ తయారు కాదు. దానివల్ల బోన్ మ్యారో స్టిమ్యులేషన్ తగ్గి హిమోగ్లోబిన్ 15 గ్రాములు ఉండే వాళ్ళకి 6 గ్రాములు, 5 గ్రాములు, 4.5 గ్రాములు అలా ఉంటుంది. వాళ్ళు మొత్తంగా పాలిపోయినట్టుగా తెల్లగా పేపర్లా ఉంటుంది. డాక్టర్స్ ఎవరైనా సరే కంటి కింద ఇలా కొద్దిగా లాగి చూస్తారు. ఏంటి అంటే అది కంజంక్టివ్ అంటాం. ఆ పొర కనుక పింక్ గా ఉంటే హిమోగ్లోబిన్ బాగున్నట్టు, అది పాలిపోయినట్టుగా ఉంటే హిమోగ్లోబిన్ 5-6 గ్రాములు ఉన్నట్టు. కాబట్టి బయట నుంచి కూడా ఒక వ్యక్తి కిడ్నీ పనిచేస్తుందో తెలుసుకోవడానికి సింపుల్ విషయాలు అందుబాటులో ఉన్నాయి. అదనంగా మనందరం గాలి తీసుకుంటూ ఉంటే జనరల్ గా ఇతరులకి ఏం స్మెల్ రాదండి. కానీ కిడ్నీ కనుక ఫెయిల్ అయిన వాళ్ళలో వాళ్ళకు కొంత ఫ్రూటీ ఓడర్, అంటే ఒక పళ్ళు కనుక బాగా మక్కిపోయినాయి, కుడిపోవడం దగ్గర వచ్చినాయి, అట్లాంటి వాసన ఒకటి వస్తుంది. దాన్ని అసిడిక్ స్మెల్ అంటాం. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళ లోపల ఆ ఫ్రూటీ ఓడర్ ఆయన లోపల రాగానే, పేషెంట్ల లోపల రాగానే మనకు ఆ స్మెల్ వచ్చిందంటే ఇతని యొక్క క్రియాటినిన్ కానీ ఇతర విసర్జక పదార్థాలు అధికంగా ఉన్నాయి, కిడ్నీ పనిచేయట్లేదు. ఇక మిగిలిన కొద్దిపాటి విసర్జక పదార్థాలను లంగ్స్ ద్వారా బయటకు పంపడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే కిడ్నీ సరిగా ఫంక్షన్ చేయట్లేదు కాబట్టి మిగిలింది స్వెట్ లేక బ్రెత్.
ఈ రెండిట్లోంచి కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి బ్రెత్ అనేది ఈజీగా మనం సెన్స్ చేయొచ్చు. సో కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ ని గుర్తించడం మాకు తేలికే, ఎందుకంటే అదంతా కూడా ట్రైన్డ్ బిహేవియర్ అండి. కాబట్టి కిడ్నీ ఫంక్షన్ లో అనేకం ఉన్నాయి. ఒకటి వాటర్ బ్యాలెన్స్, ఒకటి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, ఒకటి రక్తం తయారు కావడం, ఇంకోటి విసర్జక పదార్థాలు పంపించడం. ఇందులో ఏది సరిగా పనిచేయకపోయినా సరే దానివల్ల మనిషి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. మనందరికీ ముఖ్యమైనది హార్ట్ అనుకుంటాం, ఎందుకంటే లబ్డబ్ అని కొట్టుకునే శబ్దం చేస్తుంటారు. మనం చేపెట్టుకుని చూసినా లేక స్టెథోస్కోప్ పెట్టిన డాక్టర్స్ వాళ్ళకి కనబడుతుంది, వాళ్ళకి వినబడుతుంది. కానీ సైలెంట్ గా ఉండే హీరో కిడ్నీ. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా అనుక్షణం పనిచేస్తుంది. ఎలాగైతే గుండె కొట్టుకుంటుందో అలా కిడ్నీ కూడా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఎటువంటి శబ్దం ఉండదు, ఎటువంటి లబ్డబులు ఉండవు. కాబట్టి కూడా ప్రజలకు కిడ్నీ పైన అంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదేమో. కిడ్నీస్ ఎక్కడ ఉన్నాయంటే వీపులో అని చెప్తాం, కానీ హార్ట్ అటాక్ వచ్చినట్టుగా అది పట్టుకొని కుప్పగూలిపోవడం ఎవరి దగ్గర ఉండదండి. కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తికి రకరకాల లక్షణాలు కనబడి తప్పితే వీపును పట్టుకొని కుప్పగూలటం ఉండదు. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ వ్యక్తి కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు కూడా నార్మల్ గా తిరుగుతూ ఉంటాడు, చూడడానికి బాగానే కనబడుతుంటాడు. కానీ అతని లోపల విసర్జక పదార్థాలు పేరుకుపోవడం వల్ల స్లోగా సింక్ అవుతుంటాడు. సడన్ గా ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే ఆయన కోమాలకు వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడైంది అనుకుంటారు. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఎప్పుడో జరిగింది, దాన్ని అతను తట్టుకుంటున్నాడు, బాడీ కాంపెన్సేట్ చేస్తూ వచ్చింది, ఇక చేయలేక వదిలేసింది. కాబట్టి ఆ మనిషి ఫిట్స్ రావడం, కోమాలకు వెళ్ళడం, ఆయాసపడటం, తర్వాత సడన్ గా చనిపోవడం. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఎ వన్ డే ఈవెంట్, ఇట్స్ ఈవెంట్ ఆఫ్ ఫ్యూ వీక్స్ టు మంత్స్. సో అందువల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ త్వరగా డయాగ్నోస్ కారండి. ఎందుకంటే దానిలో ఉండే లక్షణాలు ఏంటి చూద్దాం. కొద్దిగా ఆకలి తగ్గింది, పర్లేదండి, నేను కూడా వారం నుంచి సరిగ్గా తినట్లేదు, అయినా నాకేం ప్రాబ్లం లేదు అంటారు. ఎవరికైనా కొద్దిగా ఫేస్ ఉబ్బింది అనుకుందాం, నేను బాగా నిద్రపోయాను కాబట్టి కొద్దిగా ఉబ్బిండొచ్చు, లేచి తిరిగితే బాగా అయిపోతా అంటాం. కొంతమంది ఎక్కిళ్ళు వస్తాయి, ఎక్కిళ్ళు వస్తే నేను పడని ఫుడ్ ఏదో తిన్నాను అందువల్ల కొంచెం ఎక్కిళ్ళు వచ్చినాయి అంటారు. కొంతమంది బాగా పొట్ట ఉబ్బింది అనుకుందాం, నేను గ్యాస్ ఉండే ఫుడ్స్ తిన్నాను, పప్పు తిన్నాను కదా, కొంత గ్యాస్ వచ్చింటే ఉబ్బింది అంటారు. కాళ్ళకు వాపులు వచ్చినాయి అనుకోండి, నిన్న ప్రయాణం చేశాను కదా 6 గంటలు, అందువల్ల కాళ్ళు ఉబ్బిపోయినాయి, 2-3 రోజులు సర్దుకుంటాయి. కొద్దిగా బీపీ పెరిగింది అనుకోండి, ఎప్పటి నుంచో ఉంది కానీ కొద్దిగా 2-3 డేస్ టాబ్లెట్ వేసుకోలేదు కదా. అలా ప్రతి సిమ్టమ్ కి ఏదో ఒక వాళ్ళు కన్విన్సింగ్ స్టేట్మెంట్ వాళ్ళే చేసుకొని డాక్టర్ దగ్గర రాకుండా పోతారు. కానీ ఇది అన్నిటి వెనుక ఒక శాస్త్రీయ నేపథ్యం ఉంది. 2 కిడ్నీలు బాగా పనిచేస్తేనే మనిషి బాగుంటాడు, ఒక కిడ్నీ సరిగా పనిచేయకపోయినా బాగుంటాడు. కాబట్టి ఆల్మోస్ట్ 50 to 60% కిడ్నీ ఫెయిల్ అయినా సరే మిగిలిన ఫంక్షన్ దాన్ని కాపాడుతూ మనిషిని, ఆ దేహాన్ని కొలాప్స్ చూస్తుంది. కాబట్టి కొన్ని వారాల పాటు పేషెంట్ బాగుంటాడు. ఇంకొకటి, మనిషి బరువు ఎక్కుతాడండి. మనం రోజు బరువు చూసుకోము, కానీ కొంచెం పొట్ట ఉబ్బిందని, కొద్దిగా ఆకలి తగ్గిందని, కొన్నిసార్లు క్లౌడీ మైండ్, మనకు మెంటల్ అలర్ట్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇంట్లో రెస్ట్ తీసుకునే వాళ్ళు మైండ్ ఎలా ఉన్నా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు పెద్దగా డేంజరస్ డెసిషన్స్ ఏం తీసుకోవట్లేదు కాబట్టి. కానీ ఎవరైనా చుట్టాలను మనం గుర్తించలేదు అనుకోండి, అది రియల్ ప్రాబ్లం. ఎందుకంటే అరే అతని ప్రేమ చూడడానికి వచ్చి పలకరించడానికి వస్తే నువ్వు ఎవరైనా అడిగారు అనుకోండి, వాళ్ళు బావమరిదినో లేకపోతే ఇంకెవరు మరదలను అడిగారు, షాక్ తినిపోతారు వాళ్ళు. ఏంటి ఈయన సెన్సెస్ లో లేడేంటి, ఏమన్నా డేంజర్ లో ఉన్నాడా అని. అంటే ఆల్టర్డ్ సెన్సోరియం అనేది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. మనిషిని గుర్తుపట్టాలి, క్లారిటీ ఆఫ్ మైండ్ తో ఉండాలి. ఆయన మాట్లాడితే ఇతరులకు అర్థం కావాలి, అదే విషయం అర్థం కావాలి. అంతేగాని ఒకటి మాట్లాడితే కూడా అర్థమైంది అనుకోండి, అది కూడా కిడ్నీ ఫెయిల్యూర్ ఒక లక్షణం. ఇంకొకటి, గాలి తీసుకోవడంలో మనందరం మామూలుగా తీసుకుంటున్నామండి, కానీ వాళ్ళు ఎయిర్ హంగర్ అంటారు, వాళ్ళు ఎగిరెగర తీసుకుంటారు, అలా ఎగురుతుంటారు. ఎందుకు అనంటే బాడీలో వాటర్ నిండినప్పుడు అన్ని ప్లేసెస్ లో నీరు నిండుతుంది. ఉదాహరణకు కాల్లో వాటర్ నిండింది అనుకోండి, పాదం వాస్తుంది, మన చెప్పు మనకు పట్టదు, లేక చెప్పులు వేసుకుంటే కూడా వాతలాగా పడుతుంది. సో కాళ్ళలో కానీ మనం గట్టిగా ఒత్తి చూస్తే గుంట పడింది అనుకోండి, అందులో వాటర్ ఎక్కువ ఉన్నట్టే, కిడ్నీ సరిగా పనిచేయనట్టే. యావరేజ్ 2 లీటర్లు అదనంగా బాడీలో ఉంటేనే ఆ గుంటలు పడతాయి. ఆ తర్వాత మనం ఎవరైనా చూసినప్పుడు ఫేస్ చూస్తారు కాబట్టి, కాళ్ళు చూడరు కాబట్టి, ఫేస్ ఏంటి ఉబ్బింది, లేకపోతే ఫేస్ ఏంటి కొంచెం లావు అయ్యావు, వెయిట్ పెరిగావు అంటారు. నుదురు మీద గట్టిగా ఒత్తి చూసామనుకోండి, అక్కడ గుంట పడింది అనుకోండి, అది కూడా కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణం. ఎందుకంటే వాటర్ అక్కడ చేరిందంటే కింద నుంచి మెల్లగా ఎగవాపుతూ ఫేస్ దాకా వచ్చింది. మొదటి లక్షణం పాదాల దగ్గర వాపు అయితే, ఆల్మోస్ట్ అడ్వాన్స్ లక్షణం ఫేస్ మీద వాపులు. ఈ మధ్యలో ఏమున్నాయి, మనకు పొట్ట ఉంది, పొట్ట ఉబ్బినట్టుగా ఉంటుంది, కానీ పొట్టను ఒత్తి చూడలేము, ఎందుకంటే పొట్టలో ఇంటెస్టైన్స్ ఉంటాయి, అది బాగా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. కాబట్టి దాన్ని ఒత్తి గుంటపడేది చూసుకోవడం కష్టం. దానిపైన ఛాతీ ఉంది, ఆ ఛాతీలో ఎయిర్ ఎక్స్చేంజ్ జరుగుతుందండి. మనకి ఎయిర్ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు తీసుకున్న గాలిలో ఉన్న ఆక్సిజన్ లంగ్స్ లో ఉన్నటువంటి పొర ఎల్వియోలర్ మెంబ్రేన్ అంటాం,
ఆ మెంబ్రెయిన్ లో ఆక్సిజన్ కావాలంటే కార్బన్ డైఆక్సైడ్ వదలాలి, ఆక్సిజన్ తీసుకోవాలి. ఇవి జరగాలంటే ఎక్స్చేంజ్ జరిగే మెంబ్రెయిన్ లో వాటర్ ఉండకూడదు. ఎలా కాళ్ళలో వాపు ఉందనుకోండి, మనకి పెద్ద నష్టమేం లేదు, కొద్దిగా భారంగా నడుస్తాం మేము. కానీ లంగ్స్ లో వాటర్ ఉంటే ఎయిర్ ఎక్స్చేంజ్ జరగదు. మన చుట్టూ గాలి ఉంది కానీ మనకు అందట్లే, దాన్ని ఎయిర్ హంగర్ అంటారు. అలా ఎగిరి గంతేస్తున్నట్టుగా అంటే ఎగబిలుస్తున్నట్టుగా ఉంటుంది, చాలా లేబర్డ్ బ్రీదింగ్ ఉంటుంది. అంత ప్రయాసపడి తీసుకుంటాడంటే అతనిలో రియల్ ప్రాబ్లం ఉంది. అతనికి లంగ్స్ ప్రాబ్లం అయినా సివియర్ ఉండాలి, లేక వాటర్ ఓవర్లోడ్ వల్ల కూడా ఇలా జరగచ్చు. సో ఇలాంటి వ్యక్తులు కనుక మనం చెక్ చేస్తే ఆల్మోస్ట్ 4 to 5 లీటర్స్ వాటర్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కిడ్నీ గుర్తించలేదు, వాటిని విసర్జించలేదు. కాబట్టి ఇతను ఆ వాటర్ ని మోస్తూ వెళ్తున్నాడు. వాటర్ వల్ల వచ్చే అనేక అనర్థాలని అతను బాధపడుతూ ఇతరులకి చెప్పలేక బాధపడుతుంటాడు. నా కిడ్నీ ఫెయిల్ అయిందని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళని చెప్పరండి. ఆయన ఛాతీ మీద చెక్ చేశాడు, కుప్పగొలిపాడు, పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్ వెళ్ళామంటారు, లేదా అపోలోకి వెళ్ళామంటారు, ఏదో హాస్పిటల్కి వెళ్ళామంటారు. అంటే ఛాతీ మీద ప్రాబ్లం వస్తే అది హార్ట్ అటాక్ అని మనందరికి తెలుసు. కానీ ఎక్కడ చేస్తే కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పడం ఎవరి వల్ల కాదని. డాక్టర్గా మేము చెప్పామనుకోండి, బయట సిమ్టమ్ చూసి చెప్తే అయ్యా నువ్వు నీ దగ్గర స్మెల్ డిఫరెంట్గా వస్తుంది, లేక నువ్వు గాలి ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నావు, ఎందుకంటే నీకు అందట్లేదు, నువ్వు మనిషి అంతా ఉబ్బిపోయినట్టు కనబడుతున్నావు, కాబట్టి నీ కిడ్నీ ఫెయిల్ అని చెప్తే ఎవరు నమ్మరండి. ఇదేంటి కొద్దిగా వాసిందంటే డాక్టర్ గారు కిడ్నీ ఫెయిల్ అయింది అంటారని చెప్పి. కాబట్టి ఈ కిడ్నీ డాక్టర్స్ ని నమ్మకపోవడం అనేది ఫస్ట్ సిమ్టమ్ కిడ్నీ ఫెయిల్ పేషెంట్ కి. తన కిడ్నీ ఫెయిల్ అయిందని మేము చెప్తుంటే దాన్ని నమ్మకుండా ఇంకొక డాక్టర్కి వెళ్ళిపోవడం అనేది ఫస్ట్ లక్షణం. మేము అది చూస్తున్నాం అండి. నేను చెప్పినా అనుకోండి, ఎలా చెప్పారు మీరు అంటారు. అందువల్ల మేము దానికి ఎవిడెన్స్ ఇవ్వాలి. బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి. బ్లడ్ శాంపుల్లో 2 విసర్జక పదార్థాలు ఉన్నాయి మెయిన్ గా. ఒకటి సీరం క్రియాటినిన్ అని, అది 1 మిల్లీగ్రామ్ దగ్గరలో ఉంటుందండి. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి అది 10 మిల్లీగ్రామ్ దగ్గరలో ఉంటుంది. సో మన పేషెంట్ ఏ రేంజ్ లో ఉన్నాడు, 2 మిల్లీగ్రామ్ లో ఉన్నాడా, 5 మిల్లీగ్రామ్ ఉన్నాడా, 10 మిల్లీగ్రామ్ లో ఉన్నాడా, ఆ రేంజ్ ప్రకారం అడ్వాన్స్డ్ కిడ్నీ ఫెయిల్ అయిందా లేక అర్లీ స్టేజ్ లో తెలుస్తుంది. బ్లడ్ యూరియా అని ఇంకోటి ఉంది. సో ఇలాగా ఇవన్నీ కూడా ఏంటంటే సార్ మీరు మొహం చూసి చెప్పేస్తారు, అంతా బాగానే ఉంటుంది ఇనిషియల్ గా, బట్ ఇది చాలా సులభంగా, అంటే చాలా మందికి ఏంటంటే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలా కిడ్నీకి సంబంధించి, డాక్టర్లు ఏదో చెప్తారు, లేదంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది, ఇలా ఉంటుంది, టెస్టులు రాశారంటే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి అక్కడ టెస్టులు చేయించుకోవడానికి 2 లక్షలు ఖర్చు పెట్టాలేమో అన్న ఒక స్పృహలో ఉంటారు చాలా మంది. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు. విలేజెస్ లో చూస్తే ఎక్కువ నాటు వైద్యులు నమ్ముకొని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు ఇంత కిడ్నీ సమస్యలతోటి. సో వీళ్ళకి చాలా సులభతరంగా చేసేటువంటి టెస్ట్లు ఏంటి, ఎలాగ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అనేది వీళ్ళకి ఎలా చెప్పగలుగుతాం? మొట్టమొదటి బ్లడ్ టెస్ట్ అండి. ఎందుకంటే కన్ఫర్మేటివ్ టెస్ట్ కావాలి. మా ఇంప్రెషన్స్, మా ఎక్స్పీరియన్స్, మేము ఏమేమి ఫీల్ అయ్యాం అనే దానికి ఎక్కడ స్కేల్ లేదు. కాబట్టి మేము మనసులో అనుకున్నా మేము డిక్లేర్ చేయాలంటే మాకు ఎవిడెన్స్ కావాలి. సో సీరం క్రియాటినిన్ అనేది 10 మిల్లీగ్రామ్ దగ్గర ఉంది అనుకోండి, లేక 8 మిల్లీగ్రామ్ దాటినా సరే అది కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క రేంజ్. బ్లడ్ యూరియా అనేది 40 మిల్లీగ్రామ్ కంటే తక్కువ ఉంటుంది. అది కనుక 150-200 దగ్గర అయింది అనుకో, అది కూడా అడ్వాన్స్ కిడ్నీ ఫెయిల్యూర్ ఒక లక్షణం. 3వ టెస్ట్ హిమోగ్లోబిన్. 15 గ్రాములు మనకు ఉంటుందండి. లేడీస్ కి 12-11 గ్రాములు కూడా ఉండొచ్చు. కానీ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి క్లాసికల్ గా 6-5 గ్రాములు మాత్రమే ఉంటుంది. అంటే ఎప్పటి నుంచో కిడ్నీ ఫెయిల్ అవుతుంది, ఎప్పటి నుంచో రక్తం తయారు కావట్లేదు. కానీ అతను ఈ జనరల్ వీక్నెస్ ని కిడ్నీ ఫెయిల్యూర్ గా భావించకుండా కొన్ని నెలలు గడిపేశాడు. ఇక నా వల్ల కాదు అన్న సందర్భంలో మాత్రం మన దగ్గరకు వచ్చాడు. ఆ సందర్భంలో హిమోగ్లోబిన్ 5 ఉంది. తర్వాత యూరిన్ టెస్ట్ చేస్తామండి. యూరిన్ లో జనరల్ గా మనందరికి కూడా ట్రేసెస్ ఆఫ్ ప్రోటీన్ కొద్దిగా పోతే పోవచ్చు, కానీ వీళ్ళకు ఎక్కువగా పోతుంది. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్ అయింది, కిడ్నీలో ఉండే ఫిల్టర్ దెబ్బతిన్నది. కాబట్టి నార్మల్ గా బాడీ ఉంచుకోవాల్సిన ప్రోటీన్స్ వీళ్ళలో విసర్జించబడుతున్నాయి, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది. సో యూరిన్ టెస్ట్ అయింది, బ్లడ్ టెస్ట్ అయింది, తర్వాత స్కాన్ చేస్తామండి. ఇవి లేకుండా కూడా, స్కాన్ లేకుండా కూడా కిడ్నీ ఫెయిల్ అయిందని డిక్లేర్ చేసేయచ్చు. ఎందుకంటే బ్లడ్ టెస్ట్లు దే ఆర్ కన్ఫర్మేటరీ. స్కాన్ లో ఏం తెలుస్తుంది అంటే కిడ్నీ సైజ్ బాగుందా లేక చిన్నదైపోయిందా. చిన్నదవ్వడం అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మంత్స్ టు ఇయర్స్ మెల్లగా చిన్నదవుతుంది. కాబట్టి ఈ వ్యక్తి ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు. ఈ రోజు మన దగ్గరకు వచ్చేటప్పటికి కిడ్నీస్ ఆల్మోస్ట్ హాఫ్ అయినాయి. 13 సెంటీమీటర్లు ఉండవలసిన కిడ్నీ 4 సెంటీమీటర్లు అయింది అనుకోండి. ఒక రోజు జరిగిండదు, అది కొన్ని నెలలుగా అవుతుంది. కిడ్నీ చిన్నదైందంటే మాత్రం క్రానిక్ కండిషన్ ఉంది, ఎప్పటి నుంచో ఉన్నది, నెగ్లెక్ట్ అయింది. మన దగ్గరకు వచ్చేటప్పటికి టోటల్ ఫెయిల్యూర్ లో ఉన్నాడు. ఇది కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క జనరల్ సిమ్టమ్స్. ఏవి పేషెంట్ నమ్మబుద్ధి కాదు, ఏవి పేషెంట్ నమ్మబుద్ధి కాదండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అయితే ఎంత క్వాలిఫైడ్ హాస్పిటల్కి వెళ్ళినా సరే బయటకు వచ్చి చెప్పేది, నేను కన్సల్టేషన్కి వెళ్తే నాకు కిడ్నీ ఫెయిల్ అయిందని అడ్మిట్ చేయబోయారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టమన్నారు, కానీ నేను వద్దనుకు ఇంటికి వచ్చేసాను.
మళ్ళీ సాయంత్రం కల్లా స్టార్ట్ అవుతున్నాను అదే. ఇంకో చోటుకి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు ఇవే టెస్ట్లు అడుగుతారు. నేను చేసామని ఈ టెస్టులు చూపిస్తారు. ఆ టెస్టులు చూడగానే సెకండ్ డాక్టర్ కొంచెం ఆలోచన పడిపోతాడు. ఇది ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్యూరే కదా, వీళ్ళు ఎందుకు అక్కడ పోలేదని. ఎందుకు పోలేదంటే మాకు నచ్చలేదండి అక్కడ, మాకు మనిషి బాగానే ఉన్నాడు కానీ కిడ్నీ బాగా పనిచేయలేదని అన్నారండి. సెకండ్ డాక్టర్ కూడా కొంతవరకు లేదమ్మా ఇది రిస్క్ గానే ఉంది, మీరు డయాలసిస్ చేసుకోవాలి కిడ్నీ ఫెయిల్ అయితే అని చెప్తారు. ఆ సెకండ్ డాక్టర్ కూడా నచ్చాడండి. థర్డ్ డాక్టర్ దగ్గర వెళ్తారు. ఈసారి గవర్నమెంట్ దగ్గరకో లేకపోతే ఇంకేదో వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ సేమ్ టెస్ట్లే అడుగుతారు. ఈ పేషెంట్ సిక్ అవుతున్న కొద్దీ టెస్టులు మళ్ళీ మళ్ళీ అవుతుంటాయి. లేక థర్డ్ అండ్ ఫోర్త్ డాక్టర్ దగ్గర జనరల్ వాడు కన్విన్స్ అవుతారండి. అంటే అందరూ అదే చెప్తున్నారంటే మేమేం కూడబలుపుకొని చెప్పలేం కదా, ఎవరెవరు ఎక్కడెక్కడో పనిచేసే డాక్టర్స్. సో ఇంతమంది ఒక ఒపీనియన్ మీద ఉన్నారంటే రియల్ గా కిడ్నీ ప్రాబ్లం మనకు ఉందేమో, ఉంటే దాని ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణం పోతుందేమో అనే భయం కలుగుతున్నాడు. ముగ్గురు నలుగురు చెప్పినాక అప్పుడు ఆలోచించి ఎక్కడ తక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కడ తెలిసి ఉన్నారు, మనం ఇంటికి దగ్గర అవుతుంది, ఇవన్నీ ఆలోచించుకుని ఒక హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తాం అర్జెంట్ గా అంటే వాళ్ళలో విసర్జక పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి, పాయిజనస్ ఎలక్ట్రోలైట్స్ పొటాషియం ఎక్కువగా ఉంది, వాటర్ ఎక్కువగా ఉంది. ఆ వాటర్ మొత్తం బయటకు లాగేసేయాలి. లాగేస్తే మళ్ళీ మనిషి మామూలు వెయిట్కి వస్తాడు, మంచిగా గాలి తీసుకోగలుగుతున్నాడు. కాబట్టి డయాలసిస్ చేయాలని చెప్తున్నాం. డయాలసిస్ ఇస్ ఏ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. అది చేయకపోతే ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నాడు, కొన్ని వారాలుగా ఉన్నాడు, ఎవరిని మాట లెక్క చేయలేదు, చివరికి కొలాప్స్ అయ్యే స్టేజ్ లో కొంతమంది కింద పడి వస్తున్నారు. అయ్యో నేను మీ మాట లేదండి లాస్ట్ వీక్, ఇప్పుడు నాకు చాలా సిక్ అయిపోయాను, ఇప్పుడు చచ్చిపోయేటట్టున్నాను, అర్జెంట్ గా చేయమని వాళ్ళు ప్రాధాయపడుతుంటారు. ఎందుకంటే మనిషి మునిగిపోతున్న కొద్దీ ఆ లోతు తెలుస్తుంటారు. అయ్యో నేను మనిషి మునుగుతున్నాడు అంటే ఫస్ట్ టైం మనకేసినప్పుడు తెలియదండి, రెండోసారి మూడోసారి లోపలికి వెళ్ళిపోతున్నాను తెలిసినప్పుడు అప్పుడు ఎవరైనా రక్షిస్తే బాగుండనే ఆ దృక్పథంకి వస్తాడు. ఆ సమయంలో మీరు ఏం చెప్పినా చేస్తామండి, అర్జెంట్ గా చేయండి అని. ఆ సందర్భంలో చాలా మంది అసలు డయాలసిస్ కి ఫిట్ గా ఉండరు, వాళ్ళ బీపీ తగ్గిపోయి ఉంటుంది. వాళ్ళని రిసర్స్టేట్ చేసుకొని స్టెబిలైజ్ చేసుకొని బీపీ కనీసం 100 millimeters అనే మెర్క్యూరీ ఉండాలి. మనందరికి 120/80 ఉంటుంది. వీళ్ళలో తగ్గిండొచ్చు చాలా వరకు. తగ్గితే ఆ వాటర్ మనం ఫిల్టర్ చేయాలన్నా డయాలసిస్ చేయాలన్నా ఒక ప్రెషర్ తో బ్లడ్ ని లోపల పంపాలి. ఆ ఫిల్టర్స్ లో ఫిల్టర్ మళ్ళీ వెనక్కి రావాలి. ఆ ప్రెషర్ లో లేని వాళ్ళు కూడా అప్పుడు డయాలసిస్ చేయమని చివరి స్టేజ్ లో వస్తున్నారు. సో డయాలసిస్ చేయాలన్నా కొంత ఫిట్నెస్ ఉండాలి, మనిషి బ్రతికే అవకాశం ఉండాలి, హార్ట్ పంపింగ్ లో ఉండాలి, ఎలక్ట్రోలైట్స్ డేంజరస్ లెవెల్లో ఉండకూడదు. ఇవన్నీ ఉంటే సరిగా ఉంటే అప్పుడు డయాలసిస్ చేస్తాం. డయాలసిస్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్యూ సైకిల్స్ లో మాక్సిమం విష పదార్థాలని లాగేస్తాం. ఎందుకంటే ఆ మనిషి బతకాలంటే యూరియా క్రియేటిన్ బయటకు వచ్చేసేయాలి, వాటర్ బయటకు వచ్చేసేయాలి. కొంతనా లాగేసామంటే అంటే ఒక్కసారిగా లాగేస్తే మనిషి కూడా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల 2-3 hours చేసి ఇమీడియట్ గా దాన్ని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే కల్లా కొంత మళ్ళీ లోపల రీఅడ్జస్ట్మెంట్ అవుతుంది. సెకండ్ డే చేసే డయాలసిస్ లేక సెకండ్ టైం చేసే డయాలసిస్ 6 hours చేస్తాం. ఎందుకంటే బాడీలో ఉన్నటువంటి డేంజరస్ థింగ్స్ అన్ని కూడా కొన్ని తీసేసాం. ఇప్పుడు మనం కొంచెం కూల్ గా చేయొచ్చు, టైం తీసుకొని చేయొచ్చు. అప్పటికి పేషెంట్ కొంత స్టెబిలైజ్ అయి ఉంటాడు కాబట్టి. ఆ తర్వాత డయాలసిస్ రెగ్యులర్ గా వారానికి 2 లేక 3 సార్లు చేయమంటున్నాం. పేషెంట్లకు అది నచ్చదండి. ఇదేంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయితే మీరు డయాలసిస్ చేయమన్నారు, ఏమి చేశాను, ఇప్పుడు బాగున్నాను, మళ్ళీ చేయమంటారు ఏంటి అని. అంటే మన శరీరంలో అనుక్షణము విసర్జక పదార్థాలు తయారవుతున్నాయి. మన కిడ్నీ అనుక్షణం పనిచేసి వాటిని బయటకు పంపిస్తుంది. మరి మీ కిడ్నీ ఫెయిల్ అయింది కాబట్టి మేము అనుక్షణం మేము మెషిన్ మీద పెట్టేసి ఇక్కడ జీవితం అంతా ఇక్కడే ఉండమంటే కష్టం కాబట్టి మన కిడ్నీ చేసే పనిని అంతకంటే ఫాస్ట్ గా ఉన్న ఫిల్టర్స్ 4 గంటల్లో చేస్తాయి. వారం రోజులు మనం జరుగుతున్న పనిని కేవలం 2 సిట్టింగ్లు మేము చేస్తున్నాం. అంటే ఒక్కొక్క సిట్టింగ్ లో 4 గంటలు, అంటే వారం రోజుల పని 8 గంటల్లో మేము చేయిస్తున్నాం. కిడ్నీ కంటే పవర్ఫుల్ ఫిల్టర్స్ బయట ఉన్నాయి. పేషెంట్ వచ్చి 4 గంటలు ఇక్కడ డయాలసిస్ సెంటర్ లో ఉండి ఫిల్టరేషన్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం తేలికగా ఉంటాడు, హాయిగా ఉంటాడు, తినగలుగుతుంటాడు, వాంతులు తగ్గిపోతాయి, హాయిగా ఉంటాడు. కానీ 3rd డే 4th డే మళ్ళీ మొదటి సిమ్టమ్స్ వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ రావాల్సి వస్తుంది. సో ఇలా ఎప్పుడప్పుడు వస్తుంటే అతను సిక్ గా ఫీల్ అవుతుంటాడు. అతను అటెండెంట్ కూడా ఇదేంటి వచ్చినప్పుడల్లా ఒక రోజు పోతుంది, పోయినప్పుడల్లా 2-3 వేలు తీసుకుంటున్నారు, ఇంటి నుంచి చాలా దూరం ఉంది సెంటర్, మళ్ళీ పోయినప్పుడల్లా ఏదో మందులు రాస్తున్నారు, రక్తం పికప్ అవడానికి 2,000 ఇంజక్షన్ ఇస్తున్నారు. ఇవన్నీ వింటుంటే ఇదేంటిది ట్రీట్ కాదా, ఈ జీవితం అంతా ఇంతేనా, ఇక ఒకసారి కిడ్నీ ఫెయిల్ అయితే అలా మెల్లమెల్లగా కృంగతీస్తూనే ఉంటుందా, దీనికి క్యూర్ లేదా అని అడుగుతారండి. చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే ఏ జబ్బుకైనా ఒక క్యూర్ ఉంటుంది. కిడ్నీ స్టోన్ వచ్చింది అనుకోండి, దాన్ని పగలగొట్టి తీసేస్తే ఆ మనిషి క్యూర్ అయినట్టే. ఇక మళ్ళీ అతను కొత్తగా స్టోన్ వస్తే తప్ప మా దగ్గర రానక్కర్లా. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ లో అనుక్షణం ట్రీట్మెంట్ లో ఉండాలి. వారానికి 2 సార్లు రావాలంటే మండే, వెన్స్డే, థర్స్డే కొంత ఫిక్స్ చేసుకుంటారు. చేసుకొని వాళ్ళతో పాటు ఒక అటెండెంట్ వస్తారు.
కొంత బాగున్న పేషెంట్లు అయితే, ఫిట్ గా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు సొంతంగా వచ్చిపోతున్నారు, బస్సులో వస్తున్నారు, ఒక మాస్క్ వేసుకోమంటున్నాం, వచ్చిపోతున్నారు. కానీ దీనికి అంతం ఎక్కడ, ఈ డయాలసిస్ కి అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరి మనసులో మెదులుతూనే ఉంటుంది. నాకు డయాలసిస్ స్టార్ట్ చేశాను, సంతోషం, 3 నెలలు అయింది, నా హిమోగ్లోబిన్ కూడా పెరిగింది, 5 గ్రాములు ఉండేది ఇప్పుడు 9 గ్రాములు వచ్చింది, నా యూరియా క్రియాటినిన్ కూడా మధ్యస్థంగా ఉన్నాయి, 2-3 మిల్లీగ్రామ్స్ ఉంది క్రియాటినిన్, అంటే దాని అర్థం నేను బాగున్నట్టే. మరి నా కిడ్నీస్ ఎందుకు పనిచేయట్లేదు అని అడుగుతాడు. అంటే కిడ్నీస్ పనిచేసలే ఎలా తెలుస్తుందంటే 3 days తర్వాత మళ్ళీ క్రియాటినిన్ చేస్తే అది రైజింగ్ లో ఉందనుకోండి, డయాలసిస్ అయిన తర్వాత 2 మిల్లీగ్రామ్ ఉంటే 4వ రోజున మళ్ళీ 8 మిల్లీగ్రాములు అయింది అనుకోండి, అంటే ఈ 4 రోజుల్లో పెరుగుతూ వెళ్ళింది. కిడ్నీ ఎట్టి పరిస్థితి తన పని చేయలేదు కాబట్టి క్రియాటినిన్ బయటకు పోలేదు కాబట్టి మనం బయట నుంచి డయాలసిస్ చేసి ఆ విసర్జక పదార్థం బయటకు తీసుకున్నాం. దీనికి అంతం ఎక్కడ అంటే, ఒక కిడ్నీ ఫెయిల్ అవుతే ఇంకో కిడ్నీ పెట్టడం. భగవంతుడు మనకు 2 కిడ్నీస్ ఇచ్చారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఎస్, 2 కిడ్నీస్ మనకి ఇచ్చారు. అయితే బిఫోర్ గోయింగ్ టు ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది డాక్టర్ గారు. అదేంటంటే, సరే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ కి సంబంధించి తీసుకునే ఆహారపు అలవాట్లు కావచ్చు, మిగతా వాటి వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అనేటువంటిది ఉంది. బట్ దీంట్లో కిడ్నీకి వచ్చేటువంటి క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ కి సంబంధించి మీరేం చెప్తారు? కిడ్నీ క్యాన్సర్లు ఎలా గుర్తిస్తారు మీరు అడుగుతున్నారు. ఎస్, కిడ్నీ క్యాన్సర్స్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ సైలెంట్ క్యాన్సర్స్. దానికి పెద్దగా సిమ్టమ్స్ ఏమి ఉండట్లేదు. ఎప్పుడైనా వస్తే యూరిన్ లో కొద్దిగా రెడ్ కలర్ రావచ్చు, కొంతమందికి రక్తం గడ్డలు రావచ్చు. ఆ గడ్డలు ఈజీగా బయటకు రావు కాబట్టి వచ్చే క్రమంలో నొప్పి కావచ్చు. ఆ క్లాట్ అనేది బయటకు వచ్చినాక ఫ్రీ అయిపోతుంది. సో 1 ఎపిసోడ్ ఆఫ్ హెమచ్యూరియా అంటే ఒకసారి బ్లీడింగ్ అయింది మూత్రంలో అంటే అనేక టెస్టులు చేయాలి. ఓకే, బ్లీడింగ్ కిడ్నీలో అయిందా, నాళం యూరిటర్లో అయిందా, బ్లాడర్లో అయిందా, ప్రాస్టేట్లో అయిందా, మూత్రం నాళంలో అయిందా. ఎందుకంటే ఎక్కడి నుంచి బ్లీడింగ్ అయినా యూరిన్ రెడ్ గా మారుతుంది. సో రెడ్ కలర్ యూరిన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ కంప్లైంట్ ఇన్ యూరాలజీ. ఎవరికైనా నొప్పి రావచ్చు అండి, నొప్పి స్టోన్ వల్ల రావచ్చు. కానీ బ్లీడింగ్ అనేది క్యాన్సర్ వల్ల రావచ్చు, స్టోన్ వల్ల రావచ్చు, నాళాలు టైట్ అయితే రావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్ వల్ల రావచ్చు. కానీ దాని కారణము ఎస్టాబ్లిష్ అయ్యే వరకు కూడా టెస్టులు కంపల్సరీ చేయాలి. చాలా మందికి సైడ్ కొద్దిగా నొప్పి వస్తుందండి, ఫ్లాంక్ పెయిన్ వస్తుంది, ఒకవైపు నొప్పి వస్తుంది, కానీ పెద్దగా ట్రబుల్ చేయదు. మనం యాన్యువల్ చెకప్ చేయమని చెప్తుంటాం. మనం ఎందుకు చెప్తామంటే, ఏమైనా చిన్న గడ్డలు ఉంటే తొలి దశలో గుర్తిస్తామని. ఒక 2 సెంటీమీటర్ క్యాన్సర్ గడ్డ ఉంది అనుకోండి, అది ఏ సిమ్టమ్ కలిగించదు. ఒక సంవత్సరం తర్వాత చూస్తే 3 సెంటీమీటర్ అయ్యిండొచ్చు, ఇంకో సంవత్సరం తర్వాత చూస్తే 6 సెంటీమీటర్లు అయ్యొచ్చు. కానీ ఎక్కడ కూడా బ్లీడింగ్ కాలేదు, నొప్పి రాలేదు. కానీ ఏదో ఒక రోజు, ఉదాహరణకు 4వ సంవత్సరంలో అది బ్లీడింగ్ కలగజేసింది. అప్పుడు చూసినప్పటికీ 6 సెంటీమీటర్ల గడ్డ ఉంది. అదేంటంటే నాకు 6 సెంటీమీటర్లు అయింది, నాకు ఏ సిమ్టమ్ లేదా అంటారు. అంటే అంత పెరిగే వరకు కూడా సైలెంట్ గా ఉండే కండిషన్ కిడ్నీ క్యాన్సర్. చాలా మంది మాకు తెలిసిన డాక్టర్స్ డయాగ్నోస్ టైంలో పెద్ద క్యాన్సర్ తో వచ్చారు. ఎందుకంటే మాకేం తెలియదు అని అంటే, ఇది చాలా సైలెంట్ క్యాన్సర్ అండి, సిమ్టమ్ లేవు. యాన్యువల్ చెకప్ లో దొరికితే ఆ మనిషి అదృష్టవంతుడు. ఒక క్యాన్సర్ ఉండడం, అతను ఏ సిమ్టమ్ లేకుండానే సిటీ స్కాన్ కానీ ఒక ఆర్డినరీ స్కాన్ కానీ చేస్తే, అల్ట్రాసౌండ్ స్కాన్ అంట 1000-1500 అయిపోతుందంటే, అది చేసినప్పుడు ఆ గడ్డ దొరికితే ఆ గడ్డని ఫర్దర్ టెస్ట్ చేసుకుంటాం, సిటీ స్కాన్ చేయడం, అవసరం అయితే ఎంఆర్ఐ చేయడం, ఎందుకంటే దాని స్ప్రెడ్ ఎంతవరకు ఉందని. ఇలా తెలుసుకొని అది కనుక తొలి దశలో గుర్తించబడితే దానికి పెకరించి వేసే సర్జరీస్ వచ్చినాయి. ఆ సర్జరీస్ లో రోబోటిక్ సర్జరీ కూడా అడ్వాన్స్మెంట్ వచ్చింది. కాబట్టి తొలి దశలో గుర్తించడానికి యాన్యువల్ స్క్రీనింగ్ చెకప్ చాలా ఇంపార్టెంట్. అందులో బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అందులో స్కానింగ్ ఉంటుంది, అందులో యూరిన్ టెస్ట్ ఉంటుంది, అందులో ఈసీజీ ఉంటుంది, అందులో చెస్ట్ ఎక్స్రే ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే కామన్ గా మనం ఏవైతే క్యాన్సర్స్ చూస్తామో వాటిని స్క్రీనింగ్ చేసేటువంటి టెస్ట్ అంత ఖరీదు కావు. ఒకవేళ నిజంగా గడ్డ కనుక దొరికింది అనుకో, ఉందని తెలిస్తే అప్పుడు దాన్ని టెస్ట్ చేయడానికి కొంత ఖర్చు రావచ్చు. కానీ ఆ సందర్భంలో మనకి చాయిస్ లేదు కాదు. ఎందుకంటే ఒక క్యాన్సర్ గడ్డ ఉందని తెలిసిన తర్వాత యూ హావ్ టు గో ఆల్ అవుట్. అది ఎక్కడో తెలుసుకోవాలి, దాని స్ప్రెడ్ అంతా చూసుకోవాలి, దాన్ని ఎలా క్యూర్ చేయాలో చూసుకోవాలి. అప్పుడు ఖర్చుకు వెనకాడే ప్రసక్తి ఉండదు. మంచి ఆంకాలజిస్ట్ ఉన్నారు, క్యాన్సర్ సర్జన్స్ ఉన్నారు, మేము కూడా కిడ్నీ క్యాన్సర్ ట్రీట్ చేస్తాం. కానీ ఆ ఏ స్టేజ్ లో డయాగ్నోస్ అయిందని చాలా ఇంపార్టెంట్. తొలి దశ అయిన వాళ్ళ అదృష్టవంతులు, లేట్ స్టేజ్ అయిన వాళ్ళకి అన్ని ట్రీట్మెంట్ చేసినా డిపెండ్స్ ఆన్ దేర్ అంటే డిసెమినేషన్ ఎంతవరకు వెళ్ళింది బాడీలో అనేది. ఎక్కడ డిసెమినేషన్ కాకుండా ఓన్లీ కిడ్నీకే పరిమితం అయితే దాన్ని పెకలించి వీలైతే సగం కిడ్నీని రక్షించే అవకాశం ఉంది. లేదు మొత్తంగా పాకిందంటే మొత్తం ఆ కిడ్నీ తీసేస్తాం, ఇంకో కిడ్నీతో జీవించే అవకాశం అయితే ఉంది. కాబట్టి టెస్ట్ లో వేస్ట్ అయినాయని కానీ, యాన్యువల్ చెకప్ దండగైందని కానీ, అయ్యో నా డబ్బులు
అనవసరంగా అన్ని నార్మల్ టెస్ట్లు వచ్చి నేను అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి అనుకోకూడదండి. ఎందుకంటే మీకు నార్మల్ వచ్చింది కాబట్టి మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళగలుగుతున్నారు. మీరు ఏ గడ్డ క్యాన్సర్ దొరికినా సరే ఎంత హ్యాపీగా వెళ్ళలేరు కదా. ఫర్దర్ ఎన్ని టెస్టులు మీరే మళ్ళీ వచ్చి అడుగుతారు. కాబట్టి ఎవరు ఏ టెస్ట్ చేసినా సరే అందులో ఒక సారాంశం ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. అందులో నాకు నిజంగా జబ్బు రావాలని ఎవరు కోరుకోకూడదండి. నా టెస్ట్ లో నార్మల్ రావాలి అని అనుకోవాలి తప్పితే నార్మల్ టెస్ట్లు వచ్చిన వాళ్ళు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారండి. అనవసరంగా టెస్టులు చేశారండి, నేను ఏం లేదని చెప్పినా సరే ఇంత ఖర్చు పెట్టి ఇచ్చారు, నాకు అంతా నార్మల్ అని. మీకు ఒకవేళ అబ్నార్మల్ అయ్యింటే మీ ప్రాణం అపాయంలో ఉండింటే ఏమయ్యేది ఒకసారి ఆలోచించాలి. వెంటనే చికిత్స వార్ ఫుటింగ్ లో స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం కిడ్నీ అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఆర్గన్ అండి. పేషెంట్ అర్థం కానటువంటి ఫెయిల్యూర్, అర్థమైనా సరే ఒప్పుకోలేనటువంటి ఫెయిల్యూర్. ట్రీట్మెంట్ చేసుకుందాం అంటే కాస్ట్లీ ప్రొసీజర్స్. అందువల్ల కూడా గవర్నమెంట్ వారు అనేక చోట్ల డయాలసిస్ సెంటర్స్ ఉచితంగా చేసినవి, రకరకాల కండిషన్ ఎందుకు చేస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి కూడా కనీసం 10 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి. ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ గా ఉంది కాబట్టి. తర్వాత ఆయుష్మాన్ భారత్ లో ఇది కవర్ చేశారు. ట్రాన్స్ప్లాంట్ అయితే నెలకు 10,000 వాళ్ళ ఇంటికి ఇది పెన్షన్ రూపంలో ఇస్తున్నారు, బతికున్న రోజులు ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే తొలి దశలో మీరు గుర్తుంచుకోండి. వాటి కనుక నిజంగా త్వరగా ట్రాన్స్ప్లాంట్ దాకా ఎక్కండి. కిడ్నీ పేషెంట్లకి ట్రాన్స్ప్లాంట్ కాకపోయినా కిడ్నీ ఫెయిల్యూర్ అనే స్పెక్ట్రమ్ లో ఉంటే, అంటే క్రియాటినిన్ 1 నుంచి 10 మధ్యలో ఎక్కడైనా ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ కాకుండా ఉండడానికి కూడా నెల కింద డబ్బులు ఇస్తే ఆ కిడ్నీ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఫెయిల్యూర్ కాకుండా ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ ద్వారా ట్రాన్స్ప్లాంట్ ఖర్చులు లేకుండా కొంచెం హెల్దీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అనే ఉద్దేశం చేస్తున్నారు. కాబట్టి కిడ్నీని ఎవరు కూడా అపార్థం చేసుకోకూడదు, కిడ్నీ నిర్లక్ష్యం చేయకూడదు, కిడ్నీ యొక్క ప్రాధాన్యతను తగ్గించే విధంగా ఎవరు మాట్లాడకూడదు. కిడ్నీ డాక్టర్స్ ఏమైనా చెప్పారనుకోండి, ఎవిడెన్స్ లేకుండా ఎవరు చెప్పరు. ఎవిడెన్స్ లేకుండా చెప్పిన దానికి ఏం అర్థం ఉండదు. ఒకళ్ళు కాబట్టి 4 ఒపీనియన్ తీసుకునే అవకాశం పేషెంట్కి ఉంటుంది. వచ్చిన పేషెంట్ నిజమే చెప్పాలనే తృష్ణ కూడా మాలో ఉంటుందండి. ఎందుకంటే ప్రాబ్లం ఉన్న పేషెంట్ చెప్పపోతే అతను కాదు, అతని చుట్టూ వాళ్ళని బయట కూర్చోబెట్టి పేషెంట్ కూర్చోబెట్టి వేరే వాళ్ళకి చెప్తున్నాం, అయ్యా ఇలా ఉందాను. ఆ తర్వాత అందరు కూడా గొల్లుమంటున్నారు, ఇదేంటి ఇలా చెప్పారు. కానీ అది తెలుసుకోవడం కూడా ఒక ట్రీట్మెంట్ లో భాగమే. దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని కన్విన్స్ అవ్వడం, సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం. మీ ఇష్టం. మేము టెస్టులు చేసినప్పుడు మీ ఇంకో చోట టెస్టులు చేసుకోండి, ఇంకో చోట ఒక డాక్టర్ కన్సల్ట్ అవ్వండి, ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళండి, లేదా ఉస్మానియాకి వెళ్ళండి. ఎందుకంటే ప్రైవేట్ లో మీకు నమ్మలేకపోతే, ఎందుకంటే ఉస్మానియా కానీ గాంధీ కానీ గవర్నమెంట్ ఫండింగ్ లో ఉంది కాబట్టి వాళ్ళు నిజమే చెప్తారని ఒక భావన పేషెంట్ ఉండొచ్చు. ఎందుకంటే ఎవరెక్కడ ఉన్నా సరే మా ప్రొఫెషన్ లో ఒక తప్పు చెప్పిన తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఎవరికి లేదు. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి ఉందని చెప్పాలి, లేని వాళ్ళు లేరని చెప్పాలి. అంతేగాని అటు ఇటుగా మాట్లాడడం కానీ అనవసరంగా ఎవరికైనా డయాలసిస్ చెప్పడం అనేది జరగదండి. ఎందుకంటే అది హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. డయాలసిస్ చేయమని అన్న తర్వాత కూడా డయాలసిస్ చేసి ఆ మనిషిని రక్షించుకునేటువంటి ఆ బాధ్యత కూడా ఆ హాస్పిటల్ కానీ ఆ స్పెషలిస్ట్ మీద ఉంటుంది. కిడ్నీ స్పెషలిస్ట్ లో 2 రకాలు. ఒకళ్ళేమో ఫిజిషియన్ అండి, వాళ్ళు డయాలసిస్ నెఫ్రాలజిస్ట్ అంటారు వాళ్ళని, వాళ్ళు డయాలసిస్ చేస్తారు. నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. అదేంటి అంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు వాళ్ళు డయాలసిస్ చేసి అతన్ని ఫిట్నెస్ పెంచితే ఒక డోనర్ నుంచి వచ్చే కిడ్నీని రెసిపియంట్ లో మేము ఫిట్ చేస్తాం. అంటే మరి ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ మేము. కాబట్టి పేషెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఈయన స్పెషలిస్ట్ ఆయన స్పెషలిస్ట్. అలా కాదని మందుల ద్వారా అయ్యే కండిషన్స్ కొన్ని ఉంటాయి, అది నెఫ్రాలజీ. సర్జరీ ద్వారా క్యూర్ చేసే కండిషన్ ఉంటే అది యూరాలజీ, యూరో సర్జరీ అనుకోవచ్చు. సో వీళ్ళిద్దరు కూడా సమిష్టి కృషితో పేషెంట్కి ఏ జబ్బు వచ్చినా సరే ఎంత ఈజీగా క్యూర్ చేయొచ్చు అనే ప్రయత్నాలు ఉంటారు. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా కాపాడుకోవాలి. ముఖ్యంగా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్ లేకపోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ దారితీస్తుంది. ఆ దారితీసినటువంటి సందర్భంలో ఒక 15-20 ఇయర్స్ తర్వాత ఎవరికైనా సరే కొంత కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుందండి. ఎందుకంటే షుగర్ వల్ల తగ్గచ్చు, వెయిట్ వల్ల జనరల్ వెయిట్ పెరుగుతాం, వయసుతో వెయిట్ పెరుగుతుంది. కానీ వయసు పెరగడం వల్ల వెయిట్ పెరగడం వల్ల కిడ్నీ పైన ఎక్కువ బరువు పడుతుంది. కాబట్టి బరువు మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వెయిట్ మానిటరింగ్ చేయాలి, షుగర్ మానిటరింగ్ చేయాలి, బీపీ మానిటరింగ్ చేయాలి, హార్ట్ కండిషన్ చూసుకోవాలి, మంచి వాకింగ్ చేసుకోవాలి, హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి, ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకూడదు, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి. వీటన్నిటి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే కిడ్నీని మీరు రక్షించుకున్నట్టే. వీటన్నిటిలో కూడా కిడ్నీ ట్రీట్మెంట్ ఏం లేదండి. కానీ మీ హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల కిడ్నీ దెబ్బతినకుండా కాపాడేటువంటి హెల్తీ హ్యాబిట్స్ మీకు ఉన్నట్లయితే ఏ కష్టం లేకుండా 100 ఇయర్స్ కిడ్నీస్ బాగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. స్వయం అపరాధం వల్ల మీరే కనుక దాన్ని డ్యామేజ్ చేసుకునే అలవాట్లు ఉంటే అలాంటి వాళ్ళకు మనం చేయగలిగిన చాలా తక్కువ. ఎందుకంటే తెలిసి చేసిన వాడికి పెద్దగా క్షమ ఏమి ఉండదండి మెడికల్ గా కానీ. అదర్వైజ్ ఆల్సో కిడ్నీ ఫెయిల్ అవుతుందని చెప్పినా సరే అదే డ్రగ్స్ తీసుకున్నాడు, అదే ఆల్కహాల్ తీసుకున్నాడు. లివర్ ఫెయిల్ అని చెప్పినా సరే అలాగే కంటిన్యూ అయ్యాడు. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా సరే మళ్ళీ ఆల్కహాల్ తాగాడు, దానివల్ల లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఫెయిల్ అయింది. ఇవన్నీ రోజు వినే కండిషన్సే. కాబట్టి ఆల్కహాల్ అనేది
కొంతమంది ఏమంటారంటే డాక్టర్స్ తీసుకోమన్నారు 2 weeks తీసుకోని అంటారండి. ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ అనుకుంటారు ఏం పర్లేదు ఒక 60 ml తీసుకోమన్నారు డాక్టర్ గారు. ఆల్కహాల్ ఎంత మోతాదు తీసుకున్నా, ఎటువంటి వెరైటీ తీసుకున్నా, ఆల్కహాల్ ఇస్ టాక్సిన్. టాక్సిన్ నాట్ ఓన్లీ ఫర్ హార్ట్, లివర్ కే కాదు, హార్ట్ కి కాదు, కిడ్నీ కూడా టాక్సినే, బాడీకి కూడా టాక్సినే. కాబట్టి దురలవాట్లకు దూరంగా ఉండాలి. రోజు ఒక 40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలండి. ఇప్పుడు మనం ఎంత సంపాదించినా ఆరోగ్యం పోయిన రోజున అంతా వదిలేసిపోవటమే కదండి, ఎవరు ఎత్తుకుపోయిన వాళ్ళు లేరు. కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం. అందులో కిడ్నీ అనేది మనకు చాలా మనని ప్రేమగా చూసుకునేటువంటి ఒక నిశ్శబ్దమైనటువంటి హీరో. దాన్ని రక్షించుకుని అన్ని చక్కటి అలవాట్లు అలవర్చుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే మాకు చూపించుకోవాలి. మేము కూడా తక్కువ ధరలు చేయడానికి ప్రయత్నంలో ఉంటాం. కాని పక్షంలో పలానా చోట తక్కువగా ఉందని, పలానా రీఎంబర్స్మెంట్ ఉంది, పలానా చోట ఉచితంగా చేస్తుందని చెప్పేసి మా వంతు బాధ్యత మేము తీర్చుకుంటాం తప్పితే ఎవరు అనుమానపడే అవసరం లేదు. వీఆర్ సూపర్ స్పెషలిస్ట్. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా నేను చేసిన ట్రాన్స్ప్లాంట్ పీజే చండీగఢ్ ఉందండి. అది ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్ చదువుకున్నాం కాబట్టి ఆల్ ఇండియా టాపర్స్ గా ఉండి మేము అక్కడ సీట్ పొందగలిగాం. మరి అంత గొప్ప చోట చదువుకొని మా చెప్పినటువంటి ఆ గురువుల యొక్క వారికి యోగ్యతను కానీ, వారు ఇచ్చినటువంటి ఆ ట్రైనింగ్ కానీ, వమ్ము చేసే విధంగా కానీ, అవమానపరిచే విధంగా మా ప్రవర్తన ఎక్కడ ఉండదు. మేము ఎక్కడ పని చేస్తే సరే మనం మానవాళికి సేవ చేద్దామనే మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నామని మేము ఇందులోకి వచ్చాం. ఆ సేవ చేయడానికి ఇందులో ఉంటాం. అవకాశం ఉన్న రోజు సేవ చేస్తాం, మంచి చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఈ మధ్యలో ఏ చిన్న చిన్న విషయాలు జరిగినా సరే పొరపాచాలు ఉంటే వాటిని క్లారిఫై చేసుకోవాల్సిన బాధ్యత పేషెంట్ల పైన ఉంటుంది. అనవసరంగా నిందలేదు. నిందలు వేసి వీళ్ళు తప్పు చేశారనుకుని చివరికి రాత్రికి డెడ్ బాడీ తెచ్చిన వాళ్ళు ఉన్నారండి. మేము పొద్దున చెప్పాం అనేది ప్రాబ్లం ఉందని, నైట్ కి డెడ్ బాడీ వచ్చింది. మీరు చెప్పినప్పుడు మాకు అర్థం కాలేదండి, మేము మళ్ళీ ఆలోచించుకు వెళ్ళాం. సాయంత్రం ఇంకోటి కలిసాం, వాళ్ళు అదే చెప్పారు. చివరికి నైట్ లో కొలాప్స్ అయ్యాడంటే ఇప్పుడు దాంట్లో తప్పు ఎవరు జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలి. అంత సైలెంట్ కండిషన్ ఉండే విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలండి. సైలెంట్ కిల్లర్ కిడ్నీ ఫెయిల్యూర్. సైలెంట్ గా చేసి సర్వీస్ చేసేటువంటి కిడ్నీ అనే ఆర్గాన్. లెట్ అస్ రెస్పెక్ట్ దట్ అండ్ దాన్ని రక్షించుకుంటే మనం నిండు రోజులు జీవించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని గుర్తుంచుకుంటే సంతోషం. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ మీరు ఒక పేషెంట్ మీరు సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసినప్పుడు ఎవరు డొనేట్ చేయొచ్చు, వాళ్ళకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే కిడ్నీ డొనేషన్ లో 2 రకాలండి. ఒకటి లైవ్ రిలేటెడ్, సొంత వాళ్ళు చుట్టాలు ఇచ్చేటువంటి డొనేషన్. అందులో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళు రక్త సంబంధికులు కావాలి. అంటే ఎవరు? తల్లిదండ్రి, జన్మనిచ్చిన తల్లిదండ్రి, మనతో అన్నదం, తోబుట్టువులు, ఎదిగి వచ్చిన పిల్లలు ఉంటే ఉదాహరణ వాళ్ళే 50 years వచ్చారనుకోండి, వాళ్ళ పిల్లలు 20 years 25 years ఉంటారు. సో వీళ్ళు మాత్రమే బ్లడ్ రిలేటివ్స్. వాళ్ళు ఇస్తే వాళ్ళ మధ్యలో హెచ్ఎల్ఏ మ్యాచింగ్ ఉంటుంది, టిష్యూ మ్యాచింగ్ ఉంటుంది, కాబట్టి వాళ్ళు డొనేట్ చేయడానికి అర్హత ఉంటుంది. చాలా మందికి ఇలా ఉండరండి. ఇంట్లో కొడుకుంటాడు, తల్లిదండ్రులకి ఏజ్ అయిపోయింది, అతను తోబుట్టులు లేరు కాబట్టి, అతని పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి, అలాంటప్పుడు మాత్రమే ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ కమిటీ ఒకటి ఉందండి, ఆథరైజేషన్ కమిటీ. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఫ్యామిలీ ట్రీ స్టడీ చేసి సొంత వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మామయ్యకో, కజిన్కో, బాబాయ్కో ఎవరు వాళ్ళు ఎలిజిబుల్ గా ఉండి వాళ్ళు ఇష్టపడుతుంటే వాళ్ళకి చేయడానికి పర్మిషన్ ఇస్తారు. తప్పితే వాళ్ళు కూడా నియర్ రిలేటివ్స్ అవుతారు తప్పితే దే ఆర్ నాట్ బ్లడ్ రిలేటివ్స్. కాబట్టి అది ఒక పద్ధతి. ఇంకొకటి భార్య భర్తల మధ్యలో కూడా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉంటారు, జీవితాన్ని కష్టమో నష్టమో కలిసి పంచుకుంటారు. ఈ కష్టం వచ్చినప్పుడు కనీసం బ్లడ్ గ్రూప్ కనుక కంపాటిబుల్ గా ఉంటే, ఐడెంటికల్ గ్రూప్ కాకపోయినా మ్యాచింగ్ గ్రూప్స్ గా ఉంటే వాళ్ళు ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు. వీళ్ళు తప్పితే కమర్షియల్ గా బయట నుంచి వచ్చే వాళ్ళు ఇవ్వడానికి లేదు. వేరే దేశం వాళ్ళకైతే మన దేశంలో అసలు పర్మిషన్ లేదు. దొంగ సర్టిఫికేట్ తెచ్చి చేయించుకునే ప్రయత్నం చేస్తే అది శిక్షార్హమే. రిక్షా పుల్లర్లు, ఇంట్లో పనిచేసే పని మనుషులు వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది కూడా తప్పే. దానివల్ల రిజల్ట్స్ కూడా బాగుండవండి. ఎందుకంటే టిష్యూ మ్యాచింగ్ వల్ల కిడ్నీ ఎక్కువ కాలము ఫంక్షన్ చేయగలుగుతుంది. కానీ టోటల్ స్ట్రేంజర్ దగ్గర తీసుకోవడం వల్ల, మ్యాచింగ్ లేకపోవడం వల్ల అనతి కాలంలోనే ఒక రిజెక్షన్ స్టార్ట్ అవుతుంది. క్రానిక్ రిజెక్షన్ అంటారు. ఆ రిజెక్షన్ ప్రాసెస్ అనేది 2-3 years లో ఆ కిడ్నీ డ్యామేజ్ చేస్తుంది. అదే బ్లడ్ రిలేటివ్ ఇచ్చినప్పుడు 15 years 20 years, నేను సర్జరీ చేసిన 28th year లో ఉంది ఒక అమ్మాయి. వాళ్ళ అమ్మ ఇచ్చింది, అమ్మ బాగుంది, ఆమె బాగుంది, బిడ్డలు కన్నది, చక్కగా జీవిస్తుంది. అంటే సొంత వాళ్ళు ఇవ్వడం వల్ల వచ్చిన లాభాలు ఈ పేషెంట్ చూస్తే మనకు అర్థమవుతుందండి. కాబట్టి మన వాళ్ళకి అది కష్టం వస్తే మనమే ముందుకు రావాలి తప్పితే బ్లడ్ రిలేటివ్స్ ఎక్కడ కొనుక్కోలేం, ఎక్కడ అందుబాటులో ఉండరు ఈ భూ ప్రపంచం మీద. ఎక్కడ కూడా మన రిలేటివ్ మనకు తెలిసిన వాళ్ళే ఉండాలి, మన రక్తం మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. కాబట్టి మన మధ్యలో కొంత ప్రేమలు అమ్మాలు ఉంటే, అలా ఇచ్చే అవకాశం ఉంటే, మన మనిషిని రక్షించుకునే ఆ సదుద్దేశం కానీ గొప్ప మనసు ఉంటే తప్పకుండా ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవుతుంది.
యాజ్ అ సర్జన్ లాంగ్ టర్మ్ సర్వర్ కావాలి కోరుకుంటాం తప్పితే సర్జరీ చేసిన నెక్స్ట్ ఇయర్ చనిపోయారు అంటే మాకు కూడా బాధ. కాబట్టి బెస్ట్ అవైలబుల్ రిలేటెడ్ డోనర్, బ్లడ్ రిలేటెడ్ డోనర్ వస్తే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. చక్కగా సర్జరీ చేయడంలో టెక్నిక్ అనే స్టాండర్డ్ అయితే మేము నిష్ణాతులమే, కానీ వచ్చిన డోనర్ యొక్క మ్యాచింగ్ బట్టి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయని, దానికి వాళ్ళే కష్టపడి వాళ్ళ డోనర్ తెచ్చుకోవాలని. మా దగ్గర డోనర్స్ ఉండరు, మా దగ్గర డోనర్ కిడ్నీస్ దాచుకొని ఉండము. కాబట్టి ఎవరైనా సరే ఆ కిడ్నీ ర్యాకెట్స్ లోకి వెళ్ళేసి వాళ్ళు ఎవరో ఇస్తున్నారు కిడ్నీ అని వెళ్ళడం అని కూడా దానివల్ల నష్టం వాళ్ళకే జరుగుతుంది. ఆ కమర్షియలైజేషన్ వల్ల వాళ్ళు జైల్లోకి వెళ్ళినటువంటి డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది బ్రోకర్స్ ఉన్నారు, మిడిల్ మ్యాన్ ఉన్నారు. అనవసరంగా ఇటువంటి లీగల్ కాంప్లికేషన్ వాటిలో పడకుండా కరెక్ట్ డాక్టర్స్ చెప్పిన దాన్ని విని సొంత వాళ్ళు తెచ్చుకుంటే ట్రాన్స్ప్లాంట్ ఇది సక్సెస్ఫుల్ ఆపరేషన్. 1901 లో ఫస్ట్ టైం పీటర్ ఉల్మన్ చేసిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 124 సంవత్సరాలు అయింది. ఈ టెక్నిక్స్ చాలా వరకు స్టాండర్డ్ అయినాయి. ఆ రిజెక్షన్ కాకుండా కానీ రిజెక్షన్ డిలే చేయడానికి మంచి మంచి మందులు వచ్చినాయి. కాబట్టి ఎవరైనా సరే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే చక్కగా ఉండాలి. ఒక మనిషి 20 years జీవించాడు అనుకోండి, ఇట్స్ వర్త్ డూయింగ్ దట్ సర్జరీ. అంతేగాని బయట రిక్షాపులో తెచ్చేసారు, రకరకాల దొంగ సర్టిఫికేట్ సంపాదించి సర్జరీ చేసినాక 1 year అది ఫెయిల్ అయింది. సర్జరీ కాస్ట్ ఏముంది, కానీ రిజల్ట్ మాత్రం పూర్ అయింది. అది సర్జరీకి బ్యాడే, ఆ కుటుంబానికి కూడా బ్యాడే, సమాజానికి కూడా బ్యాడే. కాబట్టి ప్రజలు ఈ ర్యాకెట్ కానీ బయట ఇప్పిస్తామని ఎవరైనా బ్రోకర్స్ వస్తే వాళ్ళకి దూరంగా ఉండాలని, డాక్టర్స్ చెప్పింది కరెక్ట్ వినాలని. ఒకవేళ ఎవరు దొరకకపోతే డయాలసిస్ మీద ఉండండి, కానీ ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీలో మాత్రం ఎవరు పాలు పంచుకోదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఈ చక్కటి సమయంలో మాకు చాలా విషయాలు తెలియజేశారు ప్రేక్షకులందరికీ కూడా. అలాగే కిడ్నీ పనితీరు మీద, అలాగే కిడ్నీ ఎంత విలువైందనేది తెలియజెప్పారు. మరొకసారి మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. సో ఇదండి డాక్టర్ కమ్మల శ్రీధర్ గారితో కిడ్నీలకు సంబంధించినటువంటి దాని మీద అనాలిసిస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.